Very good evening and welcome to IT Trends. This is Apurva. IT ఇండస్ట్రీలో కొత్తగా ఎలాంటి టెక్నాలజీస్ వచ్చాయి మరియు వాటి ఉపయోగాలు ఏంటి? ఇండియా యొక్క IT ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది? ఎటు వెళుతోంది? IT ఫీల్డ్లోకి రావాలి అనుకుంటే ఎవరికైనా అసలు ఎలాంటి స్కిల్స్ ఉండాలి, వాటిని ఎలా అప్గ్రేడ్ చేసుకోవాలి అన్న ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వెరీ స్పెషల్ పర్సన్ సతీష్ యల్లంకి గారు, మేనేజింగ్ డైరెక్టర్ స్కైస్ టెక్నో సొల్యూషన్స్. ఆయనతో మాట్లాడదాం, మన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుందాం. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ అండి. సో ఎస్, ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ వీఆర్ మీటింగ్. సో ఏదైతే మనం ప్రీవియస్ లైవ్ లో డిస్కస్ చేసామో దానికి ఇంకా చాలా క్వశ్చన్స్ మిగిలిపోయి ఉన్నాయి అప్పుడు. సో వీ హ్యావ్ టు డిస్కస్ దెమ్ టుడే. సో ఎస్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఐటీ ఇండస్ట్రీ, ఇండియా యొక్క ఐటీ ఇండస్ట్రీ ఎటు వెళ్తోంది, ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీ మాత్రం ఇండియాలో ఎస్పెషలీ మీరు తీసుకుంటే అండి, ఇట్ మే నాట్ బి ప్యూర్లీ ఇన్ టు సర్వీస్ సెక్టర్. వీ హ్యావ్ బీన్ రూలింగ్ ద వరల్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్, గివింగ్ ఆల్మోస్ట్ ఆల్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ లైక్ ఏరియాస్ అనమాట. అంటే ప్రోడక్ట్ని తయారు చేసిన తర్వాత క్లయింట్ దగ్గర నుంచి చాలా చేంజ్ రిక్వెస్ట్లు ఉంటాయండి. అండ్ దే వాంట్ ఎన్హాన్స్మెంట్స్ ఆల్సో బికాస్ దేర్ బిజినెస్ కెన్ చేంజ్, దేర్ పాలసీస్ కెన్ చేంజ్, ద గవర్నమెంట్ ఫ్యాక్టర్స్. అంటే ఇప్పుడు మనకి సింపుల్గా తీసుకుంటే మనకి ఇంతకుముందున్న ట్యాక్సేషన్ సిస్టమ్కి జిఎస్టీకి తీసుకున్నారు, సడన్ చేంజ్ అనమాట అది. సో ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు గో ఆన్ వర్కింగ్ ఆన్ దట్. దీనికి కొంత ప్రోగ్రామింగ్ ఉంటుంది, కొంత మాడ్యూల్స్ అడ్జస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది, కొంత ఫ్రంట్ ఎండ్ ఎప్పుడు కూడా ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ చేంజ్ అవుతూనే ఉంటుంది. సో వెన్ ఎవర్ ఎ న్యూ టెక్నాలజీ కమ్స్ ఆర్ వెన్ ఎవర్ ఎ న్యూ డివైస్ కమ్స్, డెఫినెట్లీ మనం దాని మీద చేంజెస్ చెక్ చేసుకోవాలి. సో ఇండియా వాజ్ మోస్ట్లీ convenient in doing such kind of activities. So it went very well because there was no other country that can give services. We were the highest paid, you can just say per seat payment kuda India lo chala highest undedi. So we sustained, no doubt about it. But in the last 10 years emaindante, last decade endante chaala matuku countries lo education system marindi. They started understanding that IT is something that can make perennial money, ante production wise chaala baaguntundi, దీనిలో నుంచి మనీ క్యాప్చర్ చేసుకోవచ్చని చాలా కంట్రీస్కి అర్థమైపోయింది. ఈవెన్ స్మాల్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా దే ఆర్ గోయింగ్ ఫర్ ఇట్. సో వాళ్ళతో మనం కంపీట్ కానీ చేసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టఫ్ టైమ్ ఫర్ అస్ బికాస్ మనం ఇచ్చిన బిల్డింగ్కి వాళ్ళు ఇస్తున్న బిల్డింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్ దే ఆర్ బేసికలీ ప్రామిసింగ్ ద సేమ్ క్వాలిటీ వాట్ ఇండియా కెన్ గివ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ చాలా తక్కువ అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా కూడా. సో ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే ఇండియా హ్యాస్ టు మూవ్ ఇన్ టు ప్యూర్ ఐటీ డెవలప్మెంట్ and application development and product development loki vellali. There's no doubt about it. Ellakapothe we cannot sustain. Correct. So if you're asking me very seriously what could be the future of India ante, it's looking positive andi, but IT industries cannot run on their own. They need human resource. Yes. So the problem is with the human resource who are not getting ready to get skilled and get trained to that level what the industry is expecting. Yes. So change should come from the human resource side rather than the IT industry. మనం చేంజ్ అవ్వకపోతే ఐటీ ఇండస్ట్రీ డెఫినెట్గా చేంజ్ అవుతుంది, ఎందుకంటే దే హ్యావ్ టు సస్టైన్, దే హ్యావ్ టు సర్వైవ్ కదా. సో రేపు ఏమవుతుంది, ఇండియాలో ఒక 10 రిక్వైర్మెంట్స్ ఉన్నాయనుకోండి ఒక ఐటీ ఇండస్ట్రీకి, ప్రొడక్షన్ సైడ్ కానీ లేదంటే ప్రొడక్ట్ సైడ్ కానీ దొరకలేదు రిసోర్సెస్. ఇప్పుడు మనం ఎలా అయితే వేరే కంట్రీస్కి వెళ్ళి పనిచేస్తున్నామో అలాగే వాళ్ళు వేరే కంట్రీస్ని తెచ్చేసుకుంటారు. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. సో బ్రెయిన్ డ్రైన్ ఇక్కడి నుంచి అటు జరిగింది ఇన్ని రోజులు, ఇప్పుడు అటు నుంచి ఇటు జరుగుతుంది అనమాట. సో ఇండియన్స్ హ్యావ్ టు రియలైజ్ దిస్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. కరెక్ట్. సో మీరు అన్నట్టుగా హ్యూమన్ రిసోర్సెస్ హూ ఆర్ నాట్ రెడీ టు అప్గ్రేడ్ దే స్కిల్స్ అని అంటున్నారు. సో రీసెంట్గా మనం ఇంపాక్ట్ కూడా చూసాం, దాని యొక్క ఇంపాక్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెసెషన్. సో డూ యూ అగ్రీ టు దిస్ పాయింట్? ఎవరైతే స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడానికి లేదా కొత్త స్కిల్స్ని అలవాటు పరచుకోవడానికి, అంటే కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే నేను ఈ స్కిల్తో వచ్చాను కాబట్టి నేను ఈ స్కిల్లోనే ఉంటాను, ఐ స్టిక్ ఆన్ టు దిస్. సంబడి విల్ నాట్ బి వెరీ ఓపెన్ టు లెర్నింగ్. సో వాళ్ళు ఇంపాక్ట్ అయ్యారని మీరు ఒప్పుకుంటారా? డెఫినెట్లీ అండి. See, everybody is feeling waters under their seat, no doubt about it. And that is definitely sure. మీరు 10 years plus 14 years 15 years వాళ్ళతో మాట్లాడినా కూడా they are feeling it. బట్ ద ప్రాబ్లం ఏంటంటే మనకు ఒక బేసిక్ యాటిట్యూడ్ ఉంటుందండి, ఏంటంటే ఓకే నా ఇల్లు కాలినప్పుడు నేను చూసుకుంటాను. సో దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నేను కంఫర్టబుల్గా ఉన్నాను కాబట్టి లెట్ ఇట్ హ్యాపెన్. టుమారో ఇఫ్ మై కంపెనీ ఈజ్ రెడీ టు గో ఫర్ ఇట్, ఒక 3 months టైం అయితే ఉంటుంది కదా అని చెప్పి దే విల్ బీ టెక్నికలీ థింకింగ్ అబౌట్ ఇట్. 3 months టైం ఉన్నా కూడా ఇట్స్ నాట్ దాట్ ఈజీ టు మేక్ యువర్ సైకలాజికల్ స్టేట్ టు చేంజ్ సడన్లీ ఫ్రమ్ ఎ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ మైండ్ సెట్ టు
core development and programming, and it's not going to be that easy. Why? Because doing patch up job for something that is already developed is very different from developing something from the scratch, understanding the algorithm and the process. Correct. So చాలా మటుకు సీనియర్స్ ఏంటంటే ఇదే తప్పు చేస్తున్నారు. డెఫినెట్లీ అంటే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటంటే దిస్ బబుల్ విల్ డెఫినెట్లీ బర్స్ట్ ఇన్ ఎ వెరీ డ్రాస్టిక్ వే బై 2025. ఇంకా టైం ఉంది, 2 years టైం ఉంది. పీపుల్ కెన్ చేంజ్, దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. దే షుడ్ అండర్స్టాండ్ ద రెస్పాన్సిబిలిటీస్, వాళ్ళ బేసిక్ అంటే ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ కానీ ఎలా ఉంటే ఆలోచించుకొని మారాల్సిందే. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మారకపోతే జూనియర్స్ ఎవరైతే కాలేజెస్ నుంచి వస్తున్నారో, ఇండస్ట్రీస్ ఆర్ ఆల్రెడీ ఇన్ టచ్ విత్ వెరీ గ్రేట్ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. అక్కడున్న స్టూడెంట్స్ని ఎలా ట్రైన్ చేయాలి ఏంటని వాళ్ళు చెప్తున్నారు. సో యువర్ జూనియర్స్ విల్ కమ్ అండ్ పికప్ యువర్ పొజిషన్స్ అండ్ యూ విల్ బీ నోవేర్ లెఫ్ట్ ఇన్ ద మార్కెట్స్ అనమాట. ఆల్రైట్. సో ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసే ముందు మనకి ఫోన్ కాల్ రెడీ ఉంది. కుమార్ గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి కుమార్ గారు. నమస్తే అండి, నా పేరు కుమార్ అండి, ఈస్ట్ రోజు మాట్లాడుతున్నాం అండి. నా పేరు కుమార్ అండి, ఈస్ట్ రోజు మాట్లాడుతున్నాం అండి. హలో 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 నా పేరు కుమార్ అండి, ఈస్ట్ రోజు మాట్లాడుతున్నాం అండి మేము. ఆల్రైట్, లెట్ హిమ్ కమ్ ఆన్ ద లైన్. సో ఎస్, మీరు అంటున్నారు ఇట్స్ నెవర్ టూ లేట్ టు లెర్న్ సంథింగ్ అని. సో 2 years లో వాళ్ళు అప్డేట్ అవ్వకపోతే గనక జూనియర్స్ వచ్చేసి వీళ్ళ ప్లేసెస్ భర్తీ చేస్తారు. Not only juniors, you will find people coming from other countries also who are really getting enlightened that there is a great scope in IT industry for near future. Yes. So see, education system has greatly expanded in the last 20 years and ఒకప్పుడు కొన్ని countries లో మాత్రం education system ఉండేది. You can find very good education in majority of the countries today. Yes. So anybody who has gone through his education, if he is not finding a better place in his country, మనం ఎలా అయితే మనకి ఇక్కడ బెటర్ ఆపర్చునిటీస్ లేవని వేరే కంట్రీకి వెళ్తున్నామో ఎక్స్పెక్టింగ్ $1 is equal to $80, there are some countries where their currency is equal to 100 rupees for India. Yes. So they will definitely come up, and there's nothing like that. And second thing is, in IT most of your time your contract is signed on dollars or euros. In the India అయినా ఎక్కడైనా కూడా. So everybody will be craving for it. So you want to leave the seat for somebody else, or you want to capture your seat and sit there and by updating yourself very properly another we'll decide just yes, call. it's high time we have to realize this. And yes, ippudunna all right, the phone call is ready. Hello hello హలో నమస్తే మేడం, నా పేరు సుచరిత, నేను హైదరాబాద్ నుంచి. కుమార్ గారు వెరీ గుడ్ ఈవినింగ్. సుచరిత మేడం నా పేరు. సుచరిత, హలో, గుడ్ ఈవినింగ్ అండి సుచరిత గారు. గుడ్ ఈవినింగ్ అండి. నేను ఈ ఇయర్ ఆగస్ట్ కి హలో హలో am I audible అండి? yes, I'm unable to hear anything. So before the line connects, I would like to discuss few points. In mean time లో మీరు కనుక లైన్ రెడీ ఉంటే ప్లీజ్ లెట్ మీ నో. సో ఎస్, సో ఇప్పుడున్న యునో ఇండస్ట్రీలో లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఏ టెక్నాలజీస్ కొత్తగా వచ్చాయి మార్కెట్ వైజ్ చూసుకున్నా, ఇది నేర్చుకుంటే మీకు మీ ప్రొఫైల్కి యాడ్ అవుతుంది అనే టెక్నాలజీస్ ఏంటి? ఒకటి మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి మేడం, ఇండస్ట్రీ వాజ్ ఆల్వేస్ హ్యావింగ్ లాంగ్వేజెస్ at their core for the sake of making up your IT career andi. But technically whenever you are working in, anybody who wants to come into the IT industry, whether you are a fresh engineering graduate or you are a 3 years graduate from the basic universities or you are a postgraduate, should always understand that which particular type of course you have been doing in your academics. అంటే మీరు IT side courses చేశారా, నాన్ IT side courses చేశారా, ఫస్ట్ అది డిసైడ్ చేసుకోవాలి. అది డిసైడ్ చేసుకోకుండా మీరు డైరెక్ట్గా ఏదో ఒక టెక్నాలజీ నేర్చుకొని నేను మన ఇండస్ట్రీకి వస్తానంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కుదరదు. ఐ హావ్ సీన్ మెనీ నెంబర్ ఆఫ్ బీకామ్ గ్రాడ్యుయేట్స్ ఆర్ BA graduates started learning something like Java, or maybe they immediately jump start towards the Python like languages. But at any point of time, being a BCom graduate or a BA graduate, where టెక్నికలీ మీకు ఆ కంప్యూటర్ సైన్స్ మీద పూర్తి అవగాహన లేకుండా మీరు ప్రోగ్రామింగ్ ఎంత బాగా చేయగలరు? దిస్ ఇస్ నాట్ సంథింగ్ యూ నీడ్ టు దిస్ ఇస్ వాట్ సంథింగ్ యూ నీడ్ టు ఫస్ట్ అండర్స్టాండ్ అనమాట. సో అందరూ అన్ని రకాల కోర్సెస్ని సేమ్ ఒకే విధంగా చేయకూడదు. దిస్ ఇస్ వాట్ ద ఫస్ట్ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. సో నేను బీకామ్ గ్రాడ్యుయేట్ అనుకోండి, నాకు ఐటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పాయింట్ ఎలా ఉంటుంది, నేను ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుంది, యూ ఫస్ట్ మేక్ ఎ ప్లాన్ ఆఫ్ దట్. అలాగే యు ఆర్ ఎ BA గ్రాడ్యుయేట్, BA గ్రాడ్యుయేట్స్ ఐటీ ఇండస్ట్రీకి రావాలంటే ఐటీ ఇండస్ట్రీ BA గ్రాడ్యుయేట్స్ని ఎక్కడ వాడుకుంటుంది, ఎలా వాడుకుంటుంది? కోర్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్తో మీరు ఎక్కడ కూడా కాంపీట్ చేయలేరు ఇఫ్ యూ ఆర్ లెర్నింగ్ ద టెక్నాలజీస్ దట్ లుక్ వెరీ కాంప్లికేటెడ్ ఇన్ ప్రోగ్రామింగ్ అండ్ లాజిక్. సో ప్రాబ్లమ్ ఏమవుతుందంటే ఎవ్రీబడి ఈజ్ జస్ట్ లుకింగ్ ఇన్ ద మీడియా, అండ్ యాజ్ పర్ దట్ పర్టికులర్ మీడియా వాళ్ళు ఏం చేస్తున్నారంటే నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ నేర్చుకోవాలి.
but my education and my educational background, is it really going to help me in making myself get into artificial intelligence? ఇది ఆలోచించట్లేదు. సో డోంట్ పుట్ ఎవ్రీథింగ్ like every type of skill into the same basket. You should not do that. సో ఫస్ట్ ఇక్కడే ఫిల్టర్ చేసేసుకోవాలి పీపుల్. ఏంటంటే నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్రాంచ్ ఏంటి, నా స్పెషలైజేషన్ ఏంటి, దీనికి తగ్గట్టుగా ఐటీకి నేను ఏ కోర్సెస్ తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది, నేను సస్టైన్ అవ్వగలుగుతాను. సో డోంట్ రన్ అలాంగ్ విత్ సంబడి ఎల్స్. ఫస్ట్ సిట్ అండ్ ఇంట్రాస్పెక్ట్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ బెస్ట్ సూటబుల్ టు యూ. ఇది ఎలా చేయాలి సార్? యూ హ్యావ్ టు టాక్ టు ద ఎక్స్పర్ట్స్ అండి. యూ హ్యావ్ టు టాక్ టు ద స్పెషలిస్ట్ హూ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళకి బేసికలీ ఇలాంటి ఇలాంటి ఏరియా మీద అసలు అవగాహన ఉందా లేదా. సో లైక్ యూఆర్ టాకింగ్ టు సమ్ జావా ఎక్స్పర్ట్ అండ్ హీ హాస్ బీన్ వర్కింగ్ ఇన్ జావా, బట్ he may not be knowing like what are the other technologies that are suitable for this person for that particular kind of education. మీరు మాట్లాడాల్సిన ఎవరితోనంటే పీపుల్ హు ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ అప్లికేషన్ డెవలప్మెంట్, అప్లికేషన్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు క్లియర్గా చెప్పగలుగుతారు. ఎడ్యుకేషన్ అండ్ ఐటీ షుడ్ బి సింక్రనైజ్డ్. ఇట్ కెనాట్ రన్ ఇండిపెండెంట్లీ అండి. ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ లైక్ దట్ యూ లూజ్ యువర్ ఎగ్జిస్టెన్స్ అండ్ ఐడెంటిటీ. ఆల్ రైట్, కాల్ తీసుకోవడానికి ట్రై చేద్దాం. హలో, నమస్తే అండి, నా పేరు సుచరిత, నేను హైదరాబాద్ నుంచి. ఎస్ సుచరిత గారు, వి ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. ప్లీజ్ మాట్లాడండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు చెప్పండి. మేడం, నేను ఈ ఇయర్ ఆగస్ట్ కి యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్స్. ఆల్ రైట్, నాకు 2 questions ఉన్నాయండి. ఫస్ట్ చెప్పండి. ఏమో ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ ని ఎలా ఎక్స్ప్లోర్ చేయాలి అండ్ సెకండ్ క్వశ్చన్ ఏమో నా ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వెబ్ డెవలప్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ అండి. ఆల్ రైట్. సో నేను ఏమైనా సర్టిఫికేషన్ అవుతుందా లేదంటే నేను డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చా అని సార్ అడుగుతాను. ఎస్, ఆల్ రైట్. ఒకటి మ్యామ్, మీరు ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ 5 years చేశారు కాబట్టి you are more highly identified by the industry and your profile will move, and you are also a fresher, so that is not a problem at all. రెండోది ఏంటంటే, being a fresher, don't make up yourself very specific like you want to get into web development and distributed systems. And even though distributed systems is very good andi, staying in web development for long time is not good, because web development ఎప్పుడు కూడా very dynamically చేంజ్ అవుతూ ఉంటుంది. దానిలోకి మల్టిపుల్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ టెక్నాలజీస్ యాడ్ అవుతూ ఉంటాయి. అండ్ లాస్ట్ 7 to 8 years నుంచి వెబ్ డెవలప్మెంట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఓపెన్ సోర్స్ అయిపోతుంది. సో ఓపెన్ సోర్స్లో టెక్నాలజీస్ వచ్చే కొద్దీ ఆర్ యూ రెడీ టు గెట్ ట్రాన్స్ఫార్మ్ టు అడాప్ట్ దోస్ టెక్నాలజీస్ ఆర్ నాట్. రెండోది ఫ్రేమ్ వర్క్స్ అండి. హౌ మెనీ డిఫరెంట్ ఫ్రేమ్ వర్క్స్ యూర్ గోయింగ్ టు లర్న్. ఒకప్పుడు PHP వాజ్ రూలింగ్ ద మార్కెట్ డెఫినెట్లీ ఇన్ వెబ్ డెవలప్మెంట్. ఇప్పుడు Django is ruling, but Django is looking very heavy for small level projects, and enterprise level projects ki Django is okay, but small clients Django to project develop cheskoni it's very difficult, which is a Python framework, so they are going for Flask. So మీరు ఎంత తొందరగా మీరు you are very ready to make up your change whenever a technology changes or whenever a framework changes is very important. Second thing, distributed systems ante it is not associated with web development at any point of time. And storage architecture kochettapatiki you should be on the big data side. So data engineering as one of the career మీరు కానీ తీసుకుంటే then distributed data side వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. Databases are always considered to be either RDBMS or non-RDBMS. అవి బ్యాక్ ఎండ్లో డిస్ట్రిబ్యూటెడ్ కాన్సెప్ట్తో నడుస్తాయా లేదా సెంట్రలైజ్ కాన్సెప్ట్తో నడుస్తాయా మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ దట్ ఈస్ యువర్ మెయిన్ మోటో, యూ షుడ్ బి అన్ అడ్మినిస్ట్రేటర్ రాదర్ దెన్ ఎ డెవలపర్. సో నేనేమంటానంటే, ఫస్ట్ థింక్ వెదర్ యూ వాంట్ టు బి ఏ కోర్ డెవలపర్ ఆర్ యూ వాంట్ టు బి అన్ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే మీ ట్రాక్ డెఫినెట్గా లైనెక్స్ నుంచి మొదలు పెట్టాలి. లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ మొదలుపెట్టి దెన్ యూ టు గో ఫర్ నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్, అండ్ తర్వాత క్లౌడ్ ఆర్ మేబీ ద బిగ్ డేటా. నో ఐఎమ్ ఏ డెవలపర్ అనుకుంటే, బికాస్ యూఆర్ అ ఫ్రెషర్, మై సజెషన్ ఇస్ కీప్ వన్ లాంగ్వేజ్ ఇన్ యువర్ హ్యాండ్స్. ఇఫ్ యూఆర్ అ వెరీ గుడ్ ప్రోగ్రామర్, జావా is very highly better. And second thing is keeping one database in your hands. And database ko vachetappatiki I prefer always being with Oracle andi, because there are many number of clients who make up Oracle as their prime database in majority of the companies. ఓకే సార్, ఇంకొకటి సార్, ఇలా ఆఫ్ క్యాంపస్ ఆపర్చునిటీస్ కి ఎలా అప్రోచ్ అవుతుంది అని కూడా సార్. There are two things andi. In one thing I want to say very frankly, any company HR department matram intak mundulaga they are not paying any consulting fees for any of these particular online portals and like Naukri kaani ledante ilanti vaatiki vallu money pay cheyatledu. Don't think that your resume gets selected from there. Maybe sometimes it can happen, but majority of the times job consultants contact chestaru tappise not direct companies annamata. So na suggestion endante, there are many number of, first thing is better with LinkedIn andi. Get into LinkedIn, make up your profile to be very good.
and check out in which domain you want to make yourself strong. అలాంటి ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళతోని కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకోండి. యూ స్టార్ట్ కనెక్టింగ్ విత్ దోస్ పీపుల్ అండ్ దెన్ యూ షుడ్ మేక్ అ కంటిన్యూస్ రీసెర్చ్ ఇన్ లింక్డ్ఇన్ వేర్ యువర్ ప్రొఫైల్ కెన్ మూవ్ అనమాట. ఇది ఒక వన్ మంత్ పడుతుంది మీకు, బట్ ఇట్స్ అ వెరీ గుడ్ ఏరియా. సెకండ్ థింగ్ ఈజ్ ఫేస్బుక్ పేజెస్ చాలా ఉన్నాయండి వేర్ యూ కెన్ చెక్అవుట్ ఫర్ జాబ్స్. అండ్ థర్డ్ ఈజ్ టెలిగ్రామ్ ఛానల్స్. చాలా ఛానల్స్ ఉన్నాయి టెలిగ్రామ్లో వేర్ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ డిస్ప్లేడ్ అండ్ యూ కెన్ గెట్ ఇన్ టు దోస్ పర్టికులర్ ఛానల్స్ యూ కెన్ పోస్ట్ ఇన్. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ ఈజ్ ఆల్సో వన్ ఏరియా. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ది జాబ్ ప్రొఫైల్స్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ నుంచే మూవ్ అవుతుంది. సెకండ్ థింగ్ ఈజ్ మీ అలమినీ అండి. యువర్ కాలేజ్ అలమినీ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. కీప్ ఇన్ టచ్ విత్ దమ్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. బట్ వన్ స్మాల్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ, సోషల్ మీడియాలోకి వెళ్ళినప్పుడు మాత్రం బీ అవేర్ ఆఫ్ people who are going to come with say like some kind of dubious call saying that we can make you get the job and we will try to place you. Don't believe in any such kind of things. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. సాయి కిరణ్ లైన్ లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సాయి కిరణ్ గారు. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, మాట్లాడండి సార్ తో. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి సాయి కిరణ్, చెప్పండి. సార్, ఇంతకు ముందు మీరు చెప్పారు కదా లైక్ అడ్మినిస్ట్రేషన్ లైక్ ప్యాచింగ్ ఇదన్నీ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ డెవలప్మెంట్ సైడ్ వెళ్ళిపోతుంది. అవునండి. అంటే లైక్ ఇఫ్ లైనిక్స్ అడ్మిన్, నెట్వర్క్ అడ్మిన్ అండ్ డేటాబేస్ అడ్మిన్, ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ రోల్స్ ఎలా మారాలి, ఎలా మారబోతుంది? ఒక్కటి సాయి కిరణ్ గారు, you cannot make 100% of any particular technology, either it is administration or development, to be automated. And 100% ekkada kuda automation avadandi. Don't believe that AI will kill your jobs. ఇది చాలా మటుకు అడ్మినిస్ట్రేటర్ సైడ్ ఉంది. కాకపోతే మీరు చూడాల్సింది ఏంటంటే మీరు కోర్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారా లేదంటే డే టు డే మెయింటెనెన్స్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఉన్నారా చెక్ చేసుకోవాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండి. 80% ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ జాబ్స్ ఏమవుతాయంటే ఒక క్లయింట్కి మనం ఒక ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసేసిన తర్వాత మ్యాక్సిమం మానిటరింగ్ ఉంటుంది అండ్ షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ ఏరియాస్ మాత్రమే చెక్ చేసుకుంటాము. బట్ మీరు చూడాల్సింది ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ మీకు ఆల్రెడీ వచ్చు కాబట్టి ఇఫ్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ యువర్ లైనెక్స్, యు ఆర్ వెరీ గుడ్ ఇన్ యువర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ క్లౌడ్ అడ్మినిస్ట్రేషన్, యూ షుడ్ లుక్ ఇన్ టు ప్రాసెస్ లెవెల్ ఆటోమేషన్ అండి, విచ్ ఈస్ నథింగ్ బట్ డెవాప్స్. బట్ డెవాప్స్ని కూడా చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఇఫ్ ఐ లెర్న్ 1 or 2 tools ఐ కెన్ బీ అ డెవాప్స్ ఇంజనీర్. నో, యూ షుడ్ ఆల్వేస్ మీరు మెయిన్గా అర్థం చేసుకోవాలంటే డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆన్ ప్రొడక్షన్ సిస్టమ్స్ విత్ లైవ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే క్లయింట్కి 0% డౌన్ టైమ్ని మనం ప్రామిస్ చేసి వాళ్ళకి ఏదన్నా పని చేయాలి. సో 0% డౌన్ టైమ్ ఇవ్వాలి అంటే యూ జస్ట్ ఇమాజిన్ హౌ మచ్ యూ టు ప్లాన్ యువర్ పర్టికులర్ ప్రాసెస్ ఫ్లో దట్ హాస్ టు మేక్ యువర్ అప్లికేషన్ దట్ ఈస్ రీసెంట్లీ డెవలప్డ్ ఆర్ ఎన్హాన్స్ టు గో ఇన్ టు యువర్ సర్వర్స్. సో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్ విత్ పైథాన్ అండి, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద డెవాప్స్ వర్క్స్ ఆన్ పైథాన్ స్క్రిప్టింగ్ integrated with networking and auto scheduling mechanisms. Second is Linux shell scripting andi, and better having some knowledge on Java and all these things will help you. So don't worry about administration is going to really go away, but you have to transform yourself into programming side like criteria andi definitely ga. All right sir, thank you. So yes, before we continue, let's take a short break. Thank you. So yes, let's take a short break in IT Trends. Stay with us. अभी नहीं करना मतलब? मुझे नहीं करना दूसरा बच्चा अभी। अरे पर क्यों नहीं करना, बताओ। आज रेडियो पे बता रहे थे कि पहले और दूसरे बच्चे के बीच अंतर रखना कितना जरूरी है। माँ बस हर 3 महीने में गर्भ निरोधक टीका लगवा ले। पर अंतर काहे रखना है? बच्चों के भविष्य के लिए। आगे जाके बच्चा कितना होनहार होगा ये पहले 2 साल में ही तय हो जाता है, क्योंकि बच्चे का 80% मानसिक विकास इसी समय में होता है। बताओ। सुन बब्बन, हिसाब कब करेगा तू? भाग कर रहा है। तो जरूरी है कि माँ बाप बच्चे के साथ खेले, उन्हें कहानियाँ सुनाए। दूसरा भी आ गया तो फिर दोनों का ध्यान कैसे रखेंगे, हैं? समझे? समझे। इस उम्र में समझ के क्या कर लोगे? अरे काकी, अब तो हम भी समझ गए। बच्चों के विकास और माँ की सेहत के लिए बच्चों में अंतर जरूरी है। तब तक हर 3 महीने में गर्भ निरोधक इंजेक्शन लगवाएं। बच्चों में अंतर बनाए उनकी लाइफ बेहतर। Alright, welcome back to IT Trends. Yes, we have a caller waiting for us. Venkat gar line lo unnaru. Venkat, very good evening andi. Hello. Hello. Yes, Venkat garu, very good evening. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. Yes, మాట్లాడండి సార్ తోటి. దేని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారో క్లియర్ గా చెప్పండి. హలో, నేను అయిపోయింది నాది.
సారీ, ప్లీజ్ రిపీట్. మీ వాయిస్ IT ఇవ్వట్లేదు. future ఎలా ఉంటుంది? వెంకట్ గారు మీ లైన్ క్లియర్ గా లేదు. ప్లీజ్ గో టు అ బెటర్ ప్లీజ్. ప్లీజ్. Hello. ఎస్, చెప్పండి చెప్పండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? దేందండి మీ వాయిస్ కట్ అవుతుంది వెంకట్ గారు. ఐటీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది? మీరు ఐటీలో ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నారు చెప్పండి వెంకట్ గారు, దాన్ని బట్టి చెప్తాను. ఐటీ ఈజ్ అ వెరీ వ్యాస్ట్ ఏరియా కదా. మీరేం చదివారు, ఎటువైపు చూస్తున్నారు మీరు ఐటీ ఫ్యూచర్ కోసం? సాఫ్ట్వేర్. కరెక్ట్. మీరేం చదువుకున్నారు? 10th కంప్లీట్. 10th కంప్లీట్ అయింది. సో మీరు డెఫినెట్గా ఇంటర్మీడియట్ ఫస్ట్ కంప్లీట్ చేయాలండి. 2 years ఆఫ్ ఇంటర్మీడియట్ని ఫస్ట్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి. ఐటీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉంటుంది. ఇంకో 2 years మీ ఇంటర్మీడియట్, ఆ తర్వాత 4 years ఆఫ్ ఇంజనీరింగ్, టోటల్ 6 yearsలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్కి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా ఐటీ ఫ్యూచర్ బాగుంటుందండి. ఇట్స్ నాట్ బిగ్. చెప్పండి. డిప్లొమాలో ఐటీ ఏమన్నా కోర్సెస్? డిప్లొమాలో ఆల్రెడీ ఉంది కదండి. పాలిటెక్నిక్స్లో మీరు జాయిన్ అయితే సిఎస్సి ఉందండి. అది 3 years ఆఫ్ డిప్లొమా చేసి ఆ తర్వాత మీరు లేటరల్ ఎంట్రీ ద్వారా ఇంజనీరింగ్కి వెళ్ళాలి. ఓన్లీ డిప్లొమాతో మాత్రం మీరు ఐటీలోకి రావాలనుకుంటే ప్రజెంట్ సిచ్యుయేషన్స్లో మాత్రం చాలా మటుకు ఐటీ కంపెనీస్ కన్సిడర్ చేయట్లేదండి. ఆల్ రైట్ సార్, థ్యాంక్ యూ. మరో కాల్ తీసుకుందాం. లక్ష్మణ్ గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఎస్, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్, ఐటీ డెవలప్మెంట్ లో మా ఎంబీఏ చేసినామండి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఏముంది? మీరు ఎంబీఏలో ఏ స్పెషలైజేషన్ చేశారు లక్ష్మణ్ గారు? ఫైనాన్స్ సార్. ఫినాన్స్ చేశారు. మీది గ్రాడ్యుయేషన్లో ఏంటండి మీది? మాది గ్రాడ్యుయేషన్లో బిఏ సార్. బిఏ. ఒకటండి, ఫినాన్స్ సింగిల్ స్పెషలైజేషన్, మీరు డ్యూయల్ స్పెషలైజేషన్ ఏమైనా చేశారా మీరు ఎంబీఏలో? సింగిల్ స్పెషలైజేషన్. నాకు మేనేజ్మెంట్ సైడ్ డెఫినెట్గా, అంటే ఎంబీఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ ఏ మేనేజ్మెంట్ రిలేటెడ్ కోర్స్ అండి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు ఫినాన్స్లో అట్లీస్ట్ కోర్ ఫినాన్స్లోని అట్లీస్ట్ ఆ ఏరియా ఆఫ్ డొమైన్లో 2 years మీరు డెఫినెట్గా వర్క్ చేయాలండి. అండ్ యాజ్ ఏ ఫినాన్షియల్ కన్సల్టెంట్ ఒక సిఏ దగ్గర కానీ లేదంటే కంపెనీ సెక్రటరీస్ దగ్గర కానీ ఒక 2 years మీరు వర్క్ చేసిన తర్వాత ఇట్ ఈస్ బెటర్ యూ లెర్న్. స్టార్టింగ్ మీకు బెస్ట్ ఏంటంటే ఎంఎస్ ఎక్సెల్ అండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ నేర్చుకున్న తర్వాత బెటర్ సీ దట్ యూఆర్ లెర్నింగ్ సమ్ స్మాల్ ఈఆర్పీ లైక్ టాలీ. తర్వాత మీరు ఎస్ఏపీ కానీ లేదంటే ఆరకిల్ ఈఆర్పీ కానీ ప్లాన్ చేసుకోవచ్చండి. సో మీరు ఇప్పుడే ఫ్రెషర్ అయితే మాత్రం ఎన్ని ఇయర్స్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సైడ్ వర్క్ చేస్తున్నాం సార్. ఐటీలో ఉన్నారా, నాన్ ఐటీ సైడ్ ఉన్నారా మీరు? ఐటీలో సార్. ఐటీలో ఉన్నారు. దెన్ బెటర్ అండి. మీరు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందండి మీకు? 4 years సార్. 4 years ఎక్స్పీరియన్స్ అంటే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సెస్ కంప్లీట్ చేయండి, సర్టిఫికేషన్స్ చేసుకొని అటువైపు వెళ్ళొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. అదే పిఎంపి కంప్లీట్ చేయాలి. ఎస్ అండి, అబ్సల్యూట్లీ. ఓకే సార్. ఓకే. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం. అక్షయ్ గారు లైన్లో ఉన్నారు. గుడ్ ఈవినింగ్ అక్షయ్. హలో. ఎస్, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సారీ అక్షయ్. హలో అక్షయ్, ప్లీజ్ మీరు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టేయండి ఆర్ రెడ్యూస్ ద వాల్యూమ్ అండ్ డైరెక్ట్లీ టాక్ టు us. yes ప్లీజ్ చెప్పండి. So I just want to ask, like, what is the future of SAP in IT? Yeah, I didn't get your voice, please. Future of SAP. Okay. What is your educational qualification, Akshay? Sorry? You are graduate from engineering or you are postgraduate? Yes. Currently, already I am working professional. Okay. In which particular technology you are working currently? In SAP only I am working. What is the module? SAP technical module. Technical is you are working on ABAP? No, security. So can I consider that it's part of administration area with basis? Yes. Okay. As administration, it's not going to be a problem, Akshay, but the thing is you should understand majority of the ERPs are moving into cloud. Okay. SAP also is on cloud almost all since last 10 years. In future it will go into more of cloud rather than being on premise. So if you are basically getting into the security side, it's a good area. But what I just say is, along with that, please see that you are adapting your cloud integrated security aspects, adding up with something like Kubernetes with Linux,
and also having great lot of idea with respect to the cyber security aspects. Else most of the administration part and security part in these kind of ERPs will get automated, and once they become autonomous, then it may be having a trouble. Yeah. ఆల్ రైట్. సో ఎస్, మరో కాల్ తీసుకుందాం. కుమార్ గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. యా, గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రెషర్స్ కి ఐటీ ఎలా ఉందండి? ఆల్ రైట్. సార్, ఐటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ అండి, దేర్ ఇస్ నో డౌట్. బట్ ఫ్రెషర్స్ మెయిన్గా రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే ఐటీలోకి వాళ్ళు రావడానికి ముందు కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏం డెవలప్ చేసుకోవాలో చెక్ చేసుకోవాలండి. మెజారిటీ ఆఫ్ ద ఫ్రెషర్స్ చేస్తున్న తప్పు ఏంటంటే, ఇఫ్ యూ టేక్ నాన్ ఐటీ పీపుల్ అంటే కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ రిలేటెడ్ అలైడ్ కోర్సెస్ మీరు పక్కన పెడితే, నాన్ ఐటీ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మటుకు ఏంటంటే దే ఆర్ బేసికలీ లెర్నింగ్ సి లాంగ్వేజ్ ఇన్ దేర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అండి. ఆ తర్వాత దే ఆర్ నెవర్ కేరింగ్ లైక్ దే వాంట్ టు రియల్లీ లెర్న్ ఎనీథింగ్ నెక్స్ట్ యాజ్ ద టెక్నాలజీ. సో వీళ్ళందరూ చేసిన తప్పు ఏంటంటే 4 years ఆఫ్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత లైక్ ఐ మీన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, సడన్గా ఐల్ టేక్ అ డెసిషన్ ఆఫ్టర్ మై 4th year దట్ ఐ వాంట్ టు బీ ఇన్ ఐటీ. Now just try to understand, ఈ 4 years ఆఫ్ నాన్ ఐటీ ఓరియంటెడ్ ఫోకస్ నుంచి సడన్గా ఐటీ ఓరియంటెడ్ ఫోకస్కి రావాలంటే యూ కెనాట్ కాంపీట్ విత్ ఎనీ ఆఫ్ ది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ద మార్కెట్స్ అండి. సో ఫ్రెషర్స్కి డెఫినెట్గా దిస్ అ గ్రేట్ లోడ్ ఆఫ్ లైక్ ఆపర్చునిటీస్ అవైటింగ్ ఫర్ దెమ్. But the problem with industry currently is they are not getting the correct people who can work with their problem understanding and solution approaches. So which technology the freshers have to do? If you are asking me, నాన్ ఐటీ సైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అదర్ దెన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళంతా కూడా ఇట్ ఈస్ బెటర్ దే స్టార్ట్ విత్ డేటాబేసెస్ యాజ్ దర్ ఫస్ట్ లెవెల్ ట్రైనింగ్ మాడ్యూల్, learning SQL and PLSQL very thoroughly, and after that they can plan one programming language. It is not essential that they should have programming language, but it's better they have one programming language. If he feels that I can put my logic and I can develop my skill set, they can go with Java, else it's Python only. And to be frank enough, by this say like year ending, you'll find great lot of openings happening in the industries, because IT is having great lot of requirement on the freshers who have to be taken, and they have to show some kind of impact into the next level technologies that are expected to be developed. All right sir, ఒక బ్రేక్ తీసుకుందాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం డిస్కషన్. సో ఈ ఐటీ ట్రెండ్స్లో మరో షార్ట్ బ్రేక్. స్టే విత్ us. वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने 2 मुल्कों के दौरे के बाद आज सुबह फ्रांस से मुत्तहिदा अरब अमारात के अबू ज़हबी पहुंचे। मुत्तहिदा अरब अमारात के एयरपोर्ट पर वज़ीर-ए-आज़म का पुरतकबाक इस्तकबाल किया गया। तमाम बर-ए-आज़म में रियासत तेलंगाना की मकबूलियत बढ़ती जा रही है। फ्रांस के अपने 2 रोज़ा दौरे के दौरान वज़ीर-ए-आज़म नरेंद्र मोदी ने इस मुल्क की खातून अव्वल को हाथ से बनी पोचमपल्ली आयकत साड़ी पेश की। वज़ीर-ए-आज़म नरेंद्र मोदी के दौरे फ्रांस के दौरान दोनों सरबराहान ममलिकत के दरमियान तहफ़ का तबादला हुआ। रियासती वज़ीर बीसी वेलफेयर गंगूला कमलाकर ने कहा कि कॉन्क्रीट जंगल में तब्दील होने वाले करीमनगर शहर में चीफ मिनिस्टर के चंद्रशेखर राव की हिदायत पर हरिता वनम कायम करने के इक़दाम किए गए हैं। रियासती वज़ीर गंगूला कमलाकर ने राज्यसभा के रुकने जोगुन्नापल्ली संतोष कुमार के हमरा शहर के बाईपास रोड पर वाक़ राशि वनम में पौधे लगाए। रियासत में बिजली मामले को लेकर सियासी मैदान काफ़ी गर्म नज़र आता है। जैसे जैसे इंतखाबात करीब आ रहे हैं, बिजली को लेकर सियासत गर्मा गई है। BRS से ताल्लुक़ रखने वाले वज़रा ने बिजली के ताल्लुक़ से कांग्रेस कायदीन की जानिब से हाल ही में दिए गए बयानात की शदीद मज़म्मत कर रहे हैं। रियासती वज़ीर निरंजन रेड्डी ने कहा कि साबिक़ में कांग्रेस हुकूमत के दौरान ज़राअत के लिए सिर्फ 9 घंटे बरक़ी फ़राहम की जाती थी और उन 9 घंटों में बिजली की कटौती का भी सिलसिला जारी रहता था। सारिफिन उमूर के सेक्रेटरी रोहित कुमार सिंह ने कहा कि आज से दिल्ली, गुरुग्राम और फरीदाबाद में मुख्तलिफ जगहों पर टमाटर रियायती तौर पर फ़रोख्त किया जाएगा। एक ट्वीट में उन्होंने कहा कि ये फ़रोख्त लखनऊ और कानपुर में 15 मोबाइल वैनों के ज़रिए दिन में 11 बजे से शुरू की जाएगी। मरकज़ ने आंध्र प्रदेश, कर्नाटक और महाराष्ट्र से टमाटर की फौरी ख़रीदारी की हिदायत जारी की है। हिमाचल प्रदेश में मूसलाधार बारिश की वजह से खतरनाक सूरत-ए-हाल इख्तियार कर देने वाली जमुना नदी आहिस्ता आहिस्ता मामूल पर आ रही है। दिल्ली के पुराने रेलवे पुल पर पानी का बहाव आहिस्ता आहिस्ता कम हो रहा है। कल के मुकाबले अगरचे पानी का बहाव कम हो रहा है, लेकिन फ़िलहाल दरिया जमुना खतरे की सतह से नीचे बह रहा है। मुल्क के दारुल हुकूमत के कई इलाके बशमूल ITO, शांतिवनम और इनकम टैक्स के दफातर ज़ेरे आब आ गए हैं। सुप्रीम कोर्ट कॉलेजियम ने तेलंगाना हाई कोर्ट के लिए मज़ीद 3 जजों को तकर्री करने की मरकज़ी हुकूमत से सिफारिश की है। कॉलेजियम की जानिब से सिफारिश करदा फहरिस्त में मजिस्ट्रेट सजना कलासकियम, वकला लक्ष्मा नारायणा, अली शेट्टी और अनिल कुमार जुकुंटी के नाम शामिल है। सुप्रीम कोर्ट के चीफ जस्टिस BY चंद्रचूड़,
जस्टिस संजय कौशल, जस्टिस संजीव खन्ना की ज़ेर क़यादत में कलजियम की सिफारिशात को सदर जमहूरिया हिंद को मंजूरी के लिए रवाना करेगी। हिंदुस्तान ने वेस्टइंडीज़ के खिलाफ पहला टेस्ट जीत लिया। डोमिनिका में खेले गए 2 टेस्ट मैचों की सीरीज़ के पहले मैच में टीम इंडिया ने अपनी ऑलराउंडर कारकर्दगी से मुतासिर किया। रोहित शर्मा ने पहली इनिंग्स 421 रन्स पर डिक्लेयर कर दी थी। दूसरी इनिंग्स में वेस्टइंडीज़ की टीम 130 रन्स पर ढेर हो गई। पहली इनिंग्स में 5 विकेटें लेने वाले ऑफ स्पिनर रविचंद्रन अश्विन ने दूसरी इनिंग्स में वेस्टइंडीज़ की शिकस्त को यकीनी बनाया। All right, welcome back to IT Trends. So yes sir, we were talking about how the jobs are going to be, and ఇప్పుడు మీరు అన్నట్లుగా నాకు ఒక డౌట్ వచ్చింది ఆఫ్టర్ ది కాలర్స్ వర్ ఆల్సో స్పీకింగ్. ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డెవలపర్గా వచ్చాను, ఫర్ ఎట్ సమ్ పాయింట్ నేను వేరే టెక్నాలజీస్తో వర్క్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు నా ప్రొఫైల్ ఒకటి ఉంది బట్ వేరే ప్రొఫైల్లోకి కన్వర్ట్ అవ్వడం కానీ, ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయా? షుడ్ ఐ బీ రెడీ ఫర్ ఎనీథింగ్? ఒకటండి, వన్స్ యు ఆర్ అన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ యూ కెనాట్ కీప్ యువర్ సెల్ఫ్ స్టాటిక్ అండి, రిజిడ్గా ఉండడానికి లేదు. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. ఓకే. సెకండ్ థింగ్ ఏంటంటే, సిన్స్ యూ హ్యావ్ బీన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ ఫర్ సెలెక్ట్ మినిమం 10 years తీసుకుందాం. 5 years ఇట్స్ నాట్ దట్ ఇంపార్టెంట్, బట్ మినిమం 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, యూ హ్యావ్ ఆల్రెడీ అండర్స్టూడ్ ద ఓవరాల్ ఇంటిగ్రేటెడ్ స్టేట్ ఆఫ్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ దోస్ 10 years. అది నేను అర్థం చేసుకోలేదంటే అది మీ తప్పు అవుతుంది. Being part of the IT industry, you should know what is the system, where it starts, how it moves and where it goes. So చాలా మటుకు ప్రాబ్లం ఏంటంటే పీపుల్కి, ఇఫ్ సపోజ్ లైక్ సంబడి ఈజ్ అ ప్రాజెక్ట్ మేనేజర్ అనుకోండి, వాట్ హీ స్టార్ట్స్ థింకింగ్ ఈజ్, నేను ఇన్ ఫ్యూచర్లో అసలు ఇంకా ప్రోగ్రామింగ్ చేయక్కర్లేదు, ఐ డోంట్ నీడ్ టు టచ్ మై కంప్యూటర్ ఎట్ ఆల్, ఐ నీడ్ టు జస్ట్ మేనేజ్ ద రిసోర్సెస్, ఐ నీడ్ టు మేనేజ్ ద ప్రాజెక్ట్ సెలెక్ట్ ప్రాసెస్. This is very wrong andi. Why? Because 80% of the project management in the middle and in the mid-level areas and client communication aspects kochetappatiki leda deliveries kochetappatiki industry is getting automated, because client is very clearly saying that I don't want to invest money on these areas which are very stereotypic and they should be man-made anamata. So today industry is clear that if you are on the management side, keep 40% of the management and 60% on the technology side. Keep your hands on the keyboard, start working along with your programmers. So you better take the programming responsibility, at least to see that what are the best modules you can develop for the client. ఇప్పుడు ఏదైనా జూనియర్ ఒక వర్క్ చేశాడు అనుకోండి, దిస్ క్యాన్ బి డన్ ఇన్ హౌ మచ్ బెస్ట్ వే. సో ఎంత ఆప్టిమైజ్గా చేయొచ్చు, యూ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్. బట్ కోర్ మేనేజ్మెంట్ మాకు అక్కర్లేదు. వీ డోంట్ వాంట్ ప్యూర్ మేనేజర్స్ ఎట్ ఎనీ పాయింట్. రీసెంట్గా ఇఫ్ యూ టేక్ 4 months or 5 months back, even Microsoft basically was saying the same thing. Microsoft CEO was saying the same thing. We don't need any more managers in future అని చెప్పేసి. సో మేనేజ్మెంట్ ఆస్పెక్ట్లో ఉన్న వాళ్ళు మాత్రం దే హ్యావ్ టు చేంజ్ దర్ యాటిట్యూడ్ డెఫినెట్లీ అండి. ఇఫ్ ఐఎమ్ ఎ ప్రోగ్రామర్ ఐ డోంట్ నీడ్ టు వరీ మ్యామ్. వై? బికాస్ ఐఎమ్ ఆల్వేస్ పుట్టింగ్ మై లాజిక్. ఐఎమ్ ఆల్వేస్, ప్రోగ్రామర్కి ఒక క్రేవింగ్ ఉంటుంది ఏంటంటే ఐ హ్యావ్ టు లెర్న్ సంథింగ్ న్యూ, ఐ హ్యావ్ టు డూ సంథింగ్ గుడ్ అని. ఎస్పెషల్లీ ఎవరికి ఉండదు అంటే, ఈవెన్ దో దే ఆర్ అ డెవలపర్ బట్ దే ఆర్ వర్కింగ్ ఆన్ సపోర్ట్ అండ్ మెయింటెనెన్స్ అనుకోండి, దే డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ క్రేవింగ్. వై? బికాస్ ఉన్న కోడ్ని ప్యాచప్ చేస్తే పని అయిపోతుంది కదా. వై ఐ షుడ్ లెర్న్ సంథింగ్ న్యూ? సో ఇండస్ట్రీ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు హ్యావ్ టఫ్ టైమ్, కీప్ టఫ్ టైమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ అనమాట. అది చెక్ చేసుకోవాలి. సో ఎస్, ఒక కాల్ తీసుకుందాం. ప్రదీప్ లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం అండి. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలి? నేను డిజిటల్ ఇండస్ట్రీలో పనిచేస్తానండి. డిజిటల్ మార్కెటింగ్ ఆర్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఐ కెన్ సే. సో నాకు ఇప్పుడు సార్ దగ్గర నుంచి కొంచెం అవగాహన కావాల్సింది ఏంటంటే, హౌ ఈస్ దిస్ ఇన్ ఇండియన్ మార్కెట్, వాట్ ఈస్ ద గ్రోత్ స్కోప్? ఇంకోటి ఏంటంటే, ఐటీ సైడ్ రైట్ నౌ ఇస్ దర్ ఎనీ కమాండ్ ఆన్ టాప్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్? అంటే ఇప్పుడు పవర్ బిఐ అని వస్తుంది, లేకుంటే సమ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా యూజ్ అవుతుంది దీంట్లో. సో హౌ ఇట్ విల్ వర్క్? మాకు ఏమైనా స్కోప్ ఉందా ఐటీ సైడ్ వెళ్ళడానికి? 3-4 questions నేను ఏవైతే రాసి పెట్టుకున్నానో అవన్నీ సార్ అడిగేశారు. సో ఎస్, ప్లీజ్ ఆన్సర్. ఒకటి ప్రదీప్ గారు, సే లైక్ డిజిటల్ మార్కెటింగ్ షుడ్ నాట్ బి సీన్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కైండ్ ఆఫ్ మార్కెటింగ్ వాట్ వీ హావ్ డన్ ప్రీవియస్లీ అండి. ఒకటేంటంటే, ఇంతకు ముందు మార్కెటింగ్ చేయాలన్నా కూడా వీ యూస్ టు హ్యావ్ పోస్టర్స్, వీ యూస్ టు హ్యావ్ పాంప్లెట్స్, వీ యూస్ టు హ్యావ్ ఎవ్రీథింగ్. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్, ఇప్పుడు ఆ పాంప్లెట్ని మనం ఫిజికల్గా తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వట్లేదు, మనం ఓన్లీ డిజిటల్ మీడియా ద్వారా పంపిస్తున్నాం. బట్ ద బేసిక్ ఐడియా ఈజ్ ద సేమ్. ఒక పేపర్ మీద ప్రింటింగ్ జరగట్లేదు, ఇట్ ఈస్ ఆన్ ద క్యాన్వాస్ అండ్ ఇట్స్ ఆన్ ద స్క్రీన్ డైరెక్ట్లీ. మీ దగ్గర కొన్ని ఐడెంటిఫైడ్ గ్రూప్స్ ఉన్నాయి, సోషల్ మీడియా గ్రూప్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ యూఆర్ జస్ట్ బ్లాస్టింగ్ దట్, యూఆర్ బర్స్టింగ్ దట్ పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్. సో బేసిక్ మార్కెటింగ్ కాన్సెప్ట్లోని అడ్వర్టైజ్మెంట్ కాన్సెప్ట్లో ఎక్కడ చేంజ్ లేదండి. ద ఓన్లీ థింగ్ ఈస్ పేపర్ ప్రింటింగ్ తగ్గింది. దట్స్ ద ఓన్లీ థింగ్ యూ షుడ్ అండర్స్టాండ్. సెకండ్ థింగ్ ఏంటంటే, యూ ఆర్ ఆల్రెడీ ఇన్ డిజిటల్ మార్కెటింగ్,
let me just make few things for you. 10 years back మీరు డిజిటల్ మార్కెటింగ్ తీసుకున్నారనుకోండి, we used to have very great amount of team in that. Photographers ఉండేవాళ్ళు, we used to have media management team, you used to have Adobe Photoshop guys, you used to have much lot of people, Indeed వాళ్ళు ఇట్లా చాలా మంది ఉండేవాళ్ళు. This all team, they used to make some great lot of creativity, animation and everything. But with last 5 years తీసుకోండి, are you not getting multiple different number of tools which are online, which you can directly purchase? Templates are available. In the template you can change your picture and you can make the advertisement happen in less than 15-20 minutes only. So this is going to definitely hit the markets in near future anamata. So people ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ లో హైయెస్ట్ ఎక్స్పీరియన్స్ తో ఉన్నారో, దే హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ఇప్పుడు సపోజ్ లైక్ నాకు ఒక డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ నిజంగా కూడా కోర్స్ స్క్రాచ్ నుంచి అడ్వర్టైజ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఆర్ సో మెనీ నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ దట్ ఆర్ అవైలబుల్ ఆల్రెడీ ఇన్ ద మార్కెట్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు ఆన్ స్టాక్ ఇలాంటి వాటి కొనేసుకోవచ్చు. యూఆర్ నాట్ టేకింగ్ ఎ కెమెరా అండ్ గోయింగ్ అవుట్ సైడ్ ఎనీవేర్. సో ఇలాంటి టూల్స్ వచ్చిన తర్వాత 70% ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ విల్ బికమ్ ఆటోమేటెడ్ డెఫినెట్లీ. దట్స్ ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ డిజిటల్ మార్కెటింగ్లో మీరు అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు పోస్ట్ చేయాలి, ఏం పోస్ట్ చేయాలని ఇంతకుముందు ఒక పెద్ద క్యాలిక్యులేషన్ ఉండేది. ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ కూడా లేదు. యూ కెన్ డైరెక్ట్లీ గివ్ టు ద షెడ్యూలర్స్. ప్రాసెస్ ఆటోమేషన్ టూల్స్ వచ్చాయి. ఆ టూల్స్కి స్పెసిఫికలీ ఇంటర్నెట్లో ఫీడ్స్ని రీడ్ చేసిన తర్వాత ఆ ఫీడ్కి అసోసియేటెడ్ డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే ఉందో, అంటే ఆ అడ్వర్టైజ్మెంట్ని ఆ ట్యాగ్స్ని పట్టుకొని అదే ఆటోమేటికలీ బ్లాస్ట్ చేస్తుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈజ్, డిజిటల్ మార్కెటింగ్ ఉంటుందండి, కానీ ఇప్పుడున్నంత హైప్, ఇప్పుడున్న స్కోప్ ఉండదు. సో బెటర్ ఇఫ్ యు ఆర్ ఏ academic graduate from IT or select some other computer courses and you can really take the challenges. మీరు అన్నట్టు పవర్ BI లోకి వచ్చేసేయండి, ఇట్స్ ఆల్వేస్ గుడ్ అండి. బట్ బిఫోర్ యూ కమ్ ఇన్ టు పవర్ BI లైక్ రిపోర్టింగ్ టూల్స్, బెటర్ లెర్న్ వన్ డేటాబేస్ వెరీ సీరియస్లీ. డేటాబేస్ అంటే మళ్ళీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ కోడింగ్ ఎక్స్పీరియన్స్. అవసరం లేదండి. డేటాబేసెస్ ఆర్ ఫర్ దోస్ పీపుల్ who really want to make up themselves into IT industry, who are non-IT people. అంటే చాలా మంది డేటాబేస్ అంటే చాలా మంది కోడింగ్ ఉందనుకుంటారు. SQL is see basically లాజిక్ లేకుండా ఎక్కడ వర్క్ ఉండదండి. దట్ ఫండమెంటల్ లాజిక్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద డేటా ఇస్ వెరీ ఎసెన్షియల్, నో డౌట్. బట్ డైరెక్ట్లీ మీరు పవర్ BIలో జాయిన్ అయ్యారనుకోండి, అక్కడ బేసిక్ రిపోర్టింగ్ చేస్తే యూ డోంట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. యూ హెవ్ టు కమ్ ఇన్ టు డాష్ బోర్డ్స్, యూ హెవ్ టు కమ్ ఇన్ టు ప్రాసెస్ లైక్ ఆటోమేషన్ రిపోర్టింగ్ అండ్ డైనమిక్ రిపోర్టింగ్స్ రావాలి అంటే మీకు డాక్స్ తెలిసి ఉండాలి. డాక్స్ అర్థం కావాలంటే మీకు డేటా మోడల్ తెలిసి ఉండాలి. డేటా మోడల్ అర్థం కావాలంటే డేటాబేస్ తెలిసి ఉండాలి. అవన్నీ ఇంటిగ్రేటెడ్ అండి. బట్ one last question అండి. I have more than 12 years of experience in digital advertising. Okay. So now I'm into very senior positions or might be going into very senior positions. Yes. So at this time you recommend Power BIs or something, because I am a freelancer right now. Okay. Now if there is any hit in freelancer marketing, how do I move it further? See, one thing you should understand, you want to leave your total digital marketing and come into IT, it can be looking very resistive and definitely no doubt. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే, డిజిటల్ మార్కెటింగ్లో కూడా మార్కెటింగ్ అనాలిటిక్స్ అని ఒక ఏరియా ఉంది. అంటే పర్టికులర్ అడ్వర్టైజ్మెంట్, హౌ బెస్ట్ ఇట్ వెంట్, at what time it has been really reaching the people, how many number of people have really reacted for that particular. ఈ అనలిటిక్స్ సైడ్ వెళ్ళాలి అని అంటే డెఫినెట్లీ రిపోర్టింగ్ అవసరం ఉంటుంది, అక్కడ పవర్ BI వస్తుంది డెఫినెట్గా. సో యూ కెన్ జస్ట్ మేకప్ యువర్ రెజ్యూమ్ transformed by saying that being part of the industry for so many number of years, I want to get into the analytics part of marketing such that I can sit and analyze the trends and tell the people what is the best time and what is the best area where this particular advertisement can shoot and how it has to go into the markets. So you need to cook up your resume in a very proper way అండి. ఆల్ రైట్. సో ఎస్, మరో కాల్ తీసుకుందాం సార్. అక్షిత్ లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అక్షిత్ గారు. హాయ్ అండి, నమస్కారం. హాయ్, చెప్పండి. ఇది నేను నా గ్రాడ్యుయేషన్ ట్రిబ్యూలో అయింది. ఓకే. 2020లో కంప్లీట్ అయిపోయింది. ఆల్ రైట్. సో అప్పటి నుంచి నేను గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ లో ఉన్నాను. సో రీసెంట్లీ నేను ట్రై చేసిన జాబ్ రాలేదు. సో IT ఫీల్డ్ లోకి మూవ్ అవుదామని చూస్తున్నాను. ఆల్ రైట్. మా ఫ్రెండ్ నాకు డేటా సైన్స్ కి వెళ్ళమని సజెస్ట్ చేశాడు, డేటా అనలిటిక్స్ కి. ఓకే. సో అది ఎలా ఉంటుంది, దాంతో దేనికి వెళ్తే బెటర్, దాంతో ఎక్సెల్ ఉంటుంది, కోడింగ్, మన పైథాన్ అనేది కోడింగ్ ఉంటుంది అని అన్నారు. ఆల్ రైట్. సో ఎలా తీసుకోవాలి, ఎలా వెళ్ళాలి? అక్షిత్ గారు, మీ గ్రాడ్యుయేషన్ ఏంటండి యాక్చువల్గా? ఎలక్ట్రికల్ అండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో డేటా అనాలిటిక్స్ ఇస్ నాట్ బ్యాడ్ అండి. బట్ వాట్ ఐ సే ఈస్, మీరు non-IT నుంచి వస్తున్నారు కాబట్టి మేకింగ్ అప్ యువర్ సెల్ఫ్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ విత్ డేటా అనాలిటిక్స్ విల్ టేక్ టైమ్ అండి. మీకు బేసికలీ మీరు ఎక్సెల్ అయితే డెఫినెట్గా నేర్చుకోవాలి. యాజ్ యువర్ ఫ్రెండ్ హాస్ సెడ్, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ ఫీల్డ్. బట్ ద థింగ్ ఈజ్, మీరు నేర్చుకోవాల్సిన టెక్నాలజీస్ చాలా ఉంటాయి.
and only అంటే Excel ఏమేమి నేర్చుకోవాలండి? see starting as basics with Excel you should be learning next as Python అండి. Python లో చాలా మటుకు మాడ్యూల్స్ ఉన్నాయి which can make you get into analytics. Python ఒక లాంగ్వేజ్ కింద చూస్తున్నారు అందరూ. It's just not a language అండి. Python is very strong only when you make yourself integrated with the modules. మీరు ఆ మాడ్యూల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ మాడ్యూల్స్ అండి? సైకిట్ లర్న్ మాడ్యూల్ ఉందండి. మీరు సపోజ్ లైక్ మీరు అనాలిటిక్స్కి వెళ్ళాలి, మీకు స్టాటిస్టిక్స్ మాడ్యూల్స్ బాగా తెలిసి ఉండాలి, మీరు సైపై లాంటి మాడ్యూల్స్ని అడాప్ట్ చేసుకోవాలి. సో దేర్ ఆర్ సర్టెన్ మాడ్యూల్స్ దట్ విల్ మేక్ యూ వర్క్ ఆన్ అనాలిటిక్స్ సైడ్. ఆ మాడ్యూల్స్ నేర్చుకున్న తర్వాత మీకు దాన్ని రియల్ టైంలో ఎలా అప్లై చేయాలో కూడా మీకు తెలిసి ఉండాలి. సో మీరు బేసికలీ మీరు ఎలక్ట్రికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మేకింగ్ యువర్ సెల్ఫ్ కమ్ ఇన్ టు ఐటీ విల్ టేక్ సమ్ టైమ్ అండి. బట్ ఓన్లీ విత్ ఎక్సెల్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ it's not going to be that easy. I'm not discouraging you, but I'm telling you the fact. So better start with databases and unless and until you don't prove yourself as a fundamental programmer, thinking that you can sustain yourself in analytics will take much lot of time. ఓకే ఫైన్. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఒక కోర్స్ సజెస్ట్ చేశాడు, దాంట్లో ఎక్సెల్, పైథాన్, ట్యాబ్లు, పవర్ బిఐ అనేసి అన్నారు. సార్ అదే చెప్తున్నాను, అనాలిటిక్స్ లో ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో ప్రతి కోర్స్ కూడా డేటా మీద డిపెండ్ అయి ఉంటుందండి. మీకు డేటా మేనేజ్మెంట్ అర్థం కాకుండా మీరు డేటాని ఎలా అనాలిటిక్స్ చేయడం అనేది ఫ్యాకల్టీ చెప్పినప్పుడు ఆ ఎగ్జాంపుల్స్ చేయడం చాలా ఈజీ అండి. బట్ ఇండస్ట్రీ మీకు ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని దాని ప్రాసెస్ బేస్డ్ ఫ్లోలో పెట్టి దాని నుంచి సొల్యూషన్ తీసుకురావడానికి కష్టం అవుతుంది. సో రియల్ టైం కష్టం అంటారు? రియల్ టైం కష్టం కాదండి. ద వే యూ లెర్న్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ ఆర్డర్ ఇట్ విల్ బి డిఫికల్ట్ డెఫినెట్లీ. ఓకే ఓకే. సో మీ రెజ్యూమ్ని ఫిల్ చేయడం ఇట్స్ నాట్ గోయింగ్ టు టేక్ టైం కదండి. ఇంటర్వ్యూ మే బీ ఈజీ బికాస్ ఇంటర్నెట్లో బోల్డ్ అని క్వశ్చన్స్ దొరుకుతాయి. బట్ ఫైనల్గా మీరు కూర్చున్న తర్వాత ప్రాబ్లమ్ ఇస్తే మాత్రం మీరే సాల్వ్ చేయాలి కదా. సో అప్రోచ్ డెవలప్ జాయిన్ అయినా కూడా కష్టంగా ఉంటుందంటారా? ఎవరన్నా కూడా ప్రాబ్లమ్ ఇచ్చిందని సొల్యూషన్ చేయకపోతే కష్టంగానే ఉంటుంది, కానీ ఐటీ ఇండస్ట్రీ పని చేయకపోతే తీసిపడేస్తుందండి. దట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. ఆల్రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది ఏంటి అంటే, ఎక్కడ వినిపిస్తున్న పేరు ఏదైనా ఉంది అంటే అది చాట్ జీపీటీ. సో ఇప్పుడు అందరి భయం ఏంటి అంటే, విల్ దిస్ చాట్ జీపీటీ రీప్లేస్ ఐటీ జాబ్స్? చెప్పాను కదా మేడం, స్టీరియోటైపిక్ జాబ్స్ చేసే వాళ్ళందరికీ రీప్లేస్ చేస్తుందండి. యూ జస్ట్ నీ నాట్ రియల్లీ థింక్ ఇన్ అనదర్ వే. చాట్ జీపీటీ మొత్తం ఐటీ ఇండస్ట్రీని రీప్లేస్ చేస్తుందని ఇట్స్ రాంగ్. బట్ రెగ్యులర్గా స్టీరియోటైపిక్ వర్క్స్ చేసే వాళ్ళకి చాట్ జీపీటీ మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. అందుకే నేను ఏమన్నా ఇన్నోవేటివ్ థింకింగ్ సైడ్ లేని వాళ్ళకి, రోజు చేసే పనినే చేస్తున్న విధంగా చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇట్ ఈస్ గోయింగ్ టు రియల్లీ హిట్ దెమ్. సో చాట్ జీపీటీ ప్రెసెంట్లీ ఇంకా చాలా ఇనీషియల్ స్టేజ్లో ఉందండి. అండ్ మినిమం అనదర్ 2-3 years తర్వాత ఇట్ స్టార్ట్స్ కమింగ్ ఇన్ టు ఎవ్రీ ఏరియా. లెట్ మీ టెల్ యూ ఫ్యూ సింపుల్ థింగ్స్ లైక్ ఈవెన్ చాట్ జీపీటీ ఏ విధంగా మెడికల్ ఇండస్ట్రీని ఎఫెక్ట్ చేస్తుందో కూడా చూసుకోవాలి మనం. సో లైక్ ఇఫ్ యూ టేక్ వన్ సర్జన్ హూ ఇస్ బేసికలీ డూయింగ్ సర్జరీ ఇన్ ద హాస్పిటల్, అతనితో పాటు ఒక 10 to 15 member టీమ్ ఉంటుంది. ఈ టీమ్ అంతా ఎందుకు ఉంటుంది అంటే టు సపోర్ట్ ద డాక్టర్ విత్ ద కరెస్పాండింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఎప్పుడు ఇవ్వాలి, ఏ పర్టికులర్ టైంలో ఇవ్వాలి, ఇది సపోర్ట్ చేయడానికి టీమ్ అంతా ఉంటుంది. కొంతమంది బేసికలీ దే ఆర్ ఓన్లీ టు చెక్ ద పారామీటర్స్, ఆ లైఫ్ లైన్ పారామీటర్స్ చెక్ చేసుకోవడానికి ఉంటారు. చాట్ జీపీటీ వచ్చిన తర్వాత వీటన్ని సప్లిమెంట్ చేస్తుంటే ఏం లేదు. యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ ఏ మోస్ట్ ఆప్టిమైజ్డ్ వే ఆఫ్ డూయింగ్ ఎనీ వర్క్ విత్ చాట్ జీపీటీ. దాన్ని ఇంటిగ్రేట్ చేసిన తర్వాత ఇదేం చేస్తుందంటే ఈ సపోర్టింగ్ స్టాఫ్ని మనం ఎలా ఎలిమినేట్ చేయాలో చెప్పేస్తుంది డెఫినెట్గా. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఈ ప్రాసెస్ అంతటిని కూడా రోబోటిక్ ప్రాసెస్లో పెట్టుకొని సర్జన్ ఒక్కడే మెయిన్ పర్సన్ అయ్యారనుకోండి, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా సెంట్రలైజ్ క్లౌడ్ నుంచి ఒక ఆప్టిమైజ్ సిస్టమ్ నుంచి వచ్చాయనుకోండి, రోబోట్ విల్ సప్లై ద నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ యూ. There are cases where even certain operations will become automated and they'll become artificial intelligent in next future. So it will replace every area where there is a service sector. Yes. అందుకనే పీపుల్ హ్యావ్ టు డెవలప్ దర్ స్కిల్ సెట్స్ ఇన్ సచ్ వే దట్ దే కెన్ గో విత్ ప్రోగ్రామింగ్. నేను ప్రోగ్రామింగ్ చేయను, నేను ఐటీ ఇండస్ట్రీ వస్తానని అంటే అది 10 years బ్యాక్ అయిపోయిందండి. ఇట్స్ నాట్ పాసిబుల్ నౌ. ఆల్ రైట్, ఎస్ మరో కాల్ తీసుకుందాం. గోపాల్ గారు లైన్లో ఉన్నారు. గోపాల్ గారు గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి గోపాల్ గారు, దేని గురించి తెలుసుకోవాలి? మా బాబుని వచ్చేసి డిగ్రీలో ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి. డిగ్రీలో బిఎస్సీ ఎంబీసీఎస్ మేడం. ఓకే, నెక్స్ట్ కోర్స్ చేసుకుంటే బెటరా, ఎంసీఏ చేస్తే బెటర్? ఓకే, ఒకటండి, మీ ఫినాన్షియల్ పొజిషన్ కానీ సపోర్ట్ చేస్తే బాబుని బెటర్ ఎంసీఏ చేయించండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్తో ఇండస్ట్రీలోకి వస్తే చాలా ఐడెంటిటీ ఉంటుందండి. ఈ 3 years గ్రాడ్యుయేషన్ కాబట్టి బాబుకి కొంచెం కష్టంగా ఉంటుంది మీరు ఇప్పుడు జాబ్లోకి పంపిస్తే. ప్రెసెంట్లీ జాబ్ దొరకడం ప్రాబ్లం ఉండదండి. ఒక 5-6 years తర్వాత తనకి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు కాబట్టి ఐటీ ఇండస్ట్రీలో ఏమైనా ఆపర్చునిటీ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, మిస్ అవుతాడు.
సో ఎస్ అంతేనా? ఇంకేమైనా అడగాలనుకుంటున్నారా గోపాల్ గారు? అదే మేడం ఐసీలో క్వాలిఫైడ్ మేడం, ఎంసీఏ చేయించాను మేడం. ఎంసీఏ చేయిస్తే బెటర్ అండి నా సజెషన్. మీరు మీకు స్తోమత, ఆర్థిక స్తోమత ఉంది, ఇంకో 3 సంవత్సరాలు చదివించగలను అనుకుంటే చేయించడం బెటర్ అండి. సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, ఆల్ రైట్. సో మరో కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు సంతోష్ అండి. చెప్పండి సంతోష్ గారు. మ్యామ్ నాది గ్రాడ్యుయేషన్ 2020లో కంప్లీట్ అయిపోయింది. ఓకే, మీ మేజర్ ఏంటి? నాది ఈసీఈ అండి, బీటెక్ ఈసీఈ. ఆల్ రైట్. నేను 2021 ఆగస్టు 18న యాపిల్ మ్యాపింగ్ లో చేశాను. ఓకే, నాకు గ్రోత్ లేదని చెప్పేసి అది చేస్తూనే నేను ఇది సాఫ్ట్వేర్ టెస్టింగ్ నేర్చుకున్నాను. ఇంతవరకు ఓపెనింగ్స్ ఏం రావట్లేదు. దానిలో వర్క్ చేయాలి, లేకుంటే వేరే ఏమైనా సర్వీస్ ఇస్తారా అని కాల్ చేస్తున్నాను. ఓకే, ఒకటండి లైక్ సంతోష్ గారు, బీయింగ్ ఎన్ ఈసీ క్యాండిడేట్ మీరు టెస్టింగ్ చేయడం తప్పు లేదండి. బట్ మీరు ఓన్లీ మాన్యువల్ టెస్టింగ్ నేర్చుకున్నారా, ఆటోమేషన్ టెస్టింగ్ కూడా నేర్చుకున్నారా? హలో, మాన్యువల్ ఆటోమేషన్ సార్. ఆటోమేషన్ ఏ టూల్ నేర్చుకున్నారండి మీరు? సెలీనియం టూల్. సెలీనియం. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, టెస్టింగ్కి దేర్ ఈస్ ఎ గ్రేటర్ ఆఫ్ స్కోప్, నో డౌట్. కాకపోతే మీరు ఓన్లీ టెస్టింగ్ విత్ సెలీనియం కానీ ఏదైనా పెట్టారనుకోండి కాల్స్ రావండి. ఎందుకంటే టెస్టింగ్ పీపుల్ కెనాట్ టెస్ట్ ఎనీ పర్టికులర్ ప్రోడక్ట్ అంటిల్ వాళ్ళు ఏ టెక్నాలజీలో వాళ్ళు టెస్టింగ్ చేయాలనుకుంటే దాని గురించి మాట్లాడారు. సో లైక్ మీరు ఆటోమేషన్ టెస్టింగ్ విత్ సెలీనియం చేస్తున్నారనుకోండి, విత్ పైథాన్ ఆర్ జావా, వాట్ ఎవర్ మీరు ఏ పర్టికులర్ ఫ్లేవర్లో వెళ్ళారో నాకు తెలియదు, ఆ ఫ్లేవర్లో వెళ్తే ఆ లాంగ్వేజ్ మీద మీకు పూర్తి పట్టు ఉండాలండి. సో లైక్ మీరు జావాతో చేస్తున్నారనుకోండి, మీకు జావా మీద పూర్తి పట్టు లేకుండా మీరు సెలీనియంలో జావాతో టెస్టింగ్ చేస్తున్నారంటే ఇండస్ట్రీ నమ్మదు. సో మీ రెజ్యూమ్లో డెఫినెట్గా మీకు కోర్ జావా వచ్చా లేదో చూస్తుంది, దాన్ని కూడా మీరు యాడ్ చేయాలి. లేదు మీరు సెలీనియం విత్ పైథాన్ అనుకోండి, మీ కోర్ పైథాన్ మాడ్యూల్స్ వచ్చో లేదో చూస్తుంది. రెండోది, మీరు ఈ టూల్ని వెబ్ డెవలప్మెంట్ మీద అప్లై చేస్తున్నారా, డేటాబేస్ డెవలప్మెంట్ మీద అప్లై చేస్తున్నారా, ఎక్కడ అప్లై చేస్తారు? సో లైక్ మీరు సెలీనియంని డేటాబేస్ టెస్టింగ్ వాడారనుకోండి, మీకు డెఫినెట్గా డేటాబేస్ తెలిసి ఉండాలి. బహుశా మీ రెజ్యూమ్ మూవ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీరు కోర్ టెక్నాలజీని పెట్టకుండా ఓన్లీ సెలీనియంని ప్రొజెక్ట్ చేసిన వల్ల మీకు కాల్స్ రాకపోతుండొచ్చు. మీరు ఏం ప్రాజెక్ట్స్ పెట్టారు? మీరు 2 ఇయర్స్ మీరు టూ ఇయర్స్ ఆఫ్ గ్యాప్ ఉంది కాబట్టి మీరు డెఫినెట్గా ఆ గ్యాప్ని కరెక్ట్గా ఫుల్ఫిల్ చేయాలండి. లేదు మీరు ఇంతకుముందు వర్క్ చేసిన కంపెనీ ఎక్స్పీరియన్స్ ఎంతైతే ఉందో ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత మీరు లేటర్ ఆన్ మీరు ఏం చేసి మీరు జాబ్ చేయకపోయినా కూడా అట్లీస్ట్ ఇంటర్న్షిప్స్ చేసినట్టయితే మీరు డెఫినెట్గా ప్రూవ్ చేయాలండి, ఎల్స్ యూ విల్ నాట్ గెట్ యువర్ కాల్స్. ఆల్ రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. గోపాలకృష్ణ గారు లైన్లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. మేడం గుడ్ ఈవినింగ్. నాకు డౌట్, నేను 2022లో పాస్ అవుట్ అయ్యాను. ఓకే, తర్వాత నేను ఎస్ఐపి నుంచి నేర్చుకున్నాను మేడం, పికో కన్సల్టెంట్ గా, యాజ్ అన్న క్లౌడ్ కూడా. ఓకే, నాకు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి, ఇంటర్వ్యూ నేను ఎలా ఫేస్ చేయాలి అని నా క్వశ్చన్. ఒకటండి, మీరు 2022లో పాస్ అయ్యారంటున్నారు కదా? 2021 సార్. 2021. మీ కోర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? సార్ నాది బీకామ్ జనరల్ సార్. నేను అకౌంటెన్సీగా సిఏ ఫామ్ లో వర్క్ చేశాను 1 year. తర్వాత అప్గ్రేడింగ్ కోసం అని ఎస్ఏపి ఫికో కన్సల్టెంట్ గా నేర్చుకున్నాను. ఒకటండి, దెర్ ఆర్ 2 థింగ్స్. మీరు అంటే మీరు బేసికలీ 2021 అంటే ఇట్స్ జస్ట్ 2 years అండి టు బీ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్. సో ఒకటి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయన్నది చెప్పడం కష్టం అండి, ఎందుకంటే మీరు పెట్టిన ప్రాజెక్ట్ని బట్టి వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. దట్స్ ఫస్ట్ థింగ్ అండి. రెండోది, ఎనీ ఎస్ఐపి మీరు మాడ్యూల్ తీసుకొని మీరు ఫికో మాడ్యూల్ అంటున్నారు, మీకు ఫస్ట్ వాళ్ళు కోర్ అకౌంటింగ్ బ్యాక్గ్రౌండ్లో డెఫినెట్లీ వాళ్ళు దే స్టార్ట్ గ్రిల్లింగ్ యూ అండి. ఎందుకంటే ప్రిన్సిపల్ కన్సల్టెంట్స్ ఉంటారు, ఆ ప్రిన్సిపల్ కన్సల్టెంట్స్ డెఫినెట్గా మిమ్మల్ని క్వశ్చన్ ఏంటంటే ఒక స్పెసిఫిక్ సినారియో ఇచ్చి ఈ సినారియోని మీరు ఎలా ఐడెంటిఫై చేసి దీనికి సొల్యూషన్ ఇస్తారు. ఫస్ట్ మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో మీరు మాన్యువల్గా ఎలా చేస్తారో ఫస్ట్ చెక్ చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే దీన్ని మీరు ఎస్ఐపిలోని ఏ ఫామ్స్ ద్వారా ఈ పర్టికులర్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది, ఎన్ని ఫామ్స్ ఉంటాయి, వీటి వెనుక పనిచేస్తున్న టేబుల్స్ ఏంటి, ఆ టేబుల్స్కి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతారండి. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటంటే ఓన్లీ ప్రాసెస్ ఫ్లో కాకుండా, స్క్రీన్ ఫ్లో కాకుండా మీరు డెఫినెట్గా దాని వెనుక ఉన్న టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఎస్ఐపి దానికి సొంతగా డేటాబేస్ లేదండి, హనాని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా ఈ రోజుకి 70% ఆఫ్ ది ఎస్ఐపి ఇంప్లిమెంటేషన్స్ అన్నీ కూడా ఐదర్ మైక్రోసాఫ్ట్ ఎంఎస్ ఎస్క్యూఎల్ సర్వర్ ద్వారా కానీ ఆరకిల్ డేటాబేస్ ద్వారా కానీ జరుగుతున్నాయి. సో డెఫినెట్గా దాని రిలేటెడ్ టేబుల్స్ ఎక్కడుంటాయి, ఎలాంటి టర్మినాలజీ అక్కడ పనిచేస్తుందో చెక్ చేయకుండా మాత్రం ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండి. సో మీరు క్వశ్చన్స్ ఏం అడుగుతారని అనే కాన్సన్ట్రేట్ చేయకుండా ప్రాసెస్ సైకిల్స్ ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి. ఎండ్ టు ఎండ్ సైకిల్స్ ఉంటాయండి ప్రతిదానికి కూడా. ఆ ఎండ్ టు ఎండ్ సైకిల్స్ని మీరు డెఫినెట్గా ఐడెంటిఫై చేసి వాటిని మెన్షన్ చేస్తే యూ కెన్ ఆల్వేస్ సస్టైన్ విత్ ఇంటర్వ్యూస్ అండి. ఆల్ రైట్,
ఆల్రైట్ సార్, మరో కాల్ తీసుకుందాం. యుగంధర్ గారు లైన్ లో ఉన్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ మేము చెప్పండి. సార్ మేము పీజీడీ సార్. చెప్పండి, మీ వాయిస్ కట్ అవుతుందండి. సార్ పీజీడీసీ చేసినాం సార్ మేము. ఎప్పుడండి? ఒక 10 సంవత్సరాల కింద సార్. ఓకే. అప్పటి నుంచి ఫ్యామిలీ దీంట్లో ఏమీ జాబ్ కి పోలేదు సార్. ఓకే. ఇప్పుడు ఐటీ సెక్టర్ లో మనం ఏమన్నా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని. మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ పీజీడీసీఏ కాకుండా మీరు చేసిన బేసిక్ గ్రాడ్యుయేషన్ ఏంటండి? గ్రాడ్యుయేషన్ మామూలు డిగ్రీ సార్. డిగ్రీ ఏంటండి? బీకామ్ చేసినాం. బీకామ్. సార్, అప్పట్లో ఉన్న పీజీడీసీఏకి ఇప్పుడు బేసికలీ ఇండస్ట్రీలో ఐడెంటిఫికేషన్ లేదండి. అంటే మీ ఇట్స్ నాట్ టు డిస్కరేజ్, బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్ అండి. మీరు అప్పుడు బీకామ్ చేశారు కాబట్టి డెఫినెట్గా మీరు ఇప్పుడు కామర్స్ రిలేటెడ్ టెక్నాలజీస్ చెక్ చేసుకుని ఐటీలోకి రావాలండి. 10 years అంటున్నారు కాబట్టి డైరెక్ట్గా మీరు టాప్ లెవెల్ ఇండస్ట్రీస్కి అయితే అప్లై చేయడానికి లేదు. మీరు బేసికలీ మిడ్ లెవెల్ ఆర్ స్మాల్ లెవెల్ ఇండస్ట్రీస్ నుంచి మొదలు పెట్టాలంటే ఫస్ట్ ఎక్సెల్తో మొదలు పెట్టండి. ఎంఎస్ ఎక్సెల్ నేర్చుకోవడం మొదలు పెట్టండి. దాంతోపాటు టాలీ అండి, టాలీ ఈఆర్పీని కూడా నేర్చుకోండి. దాని ద్వారా ఐటీలోకి రావచ్చు. ఆల్రైట్ సార్, కోర్సులు ఏమన్నా ఉన్నాయా సార్? అదేనండి, ఎంఎస్ ఎక్సెల్ అండి, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఒకటిను టాలీ అండి. అది రెండు నేర్చుకున్న తర్వాత ట్రై చేయొచ్చండి. అవైలబుల్ ఉంటుంది సార్. ట్రై చేయొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్రైట్, థ్యాంక్ యూ అండి. సో ఎస్, మరో కాలర్ లైన్ లో ఉన్నారు. గౌతమ్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? డాట్ నెట్ మీద కెరియర్ ఎలా ఉంటుంది? డాట్ నెట్ లో గౌతమ్ గారు మీరు ఏం చేశారండి? మీరు ఏం చదువుకున్నారు? 2019 లో బీటెక్ అయిపోయింది. ఏ స్ట్రీమ్ అండి? నాది మెకానికల్. మెకానికల్. గౌతమ్ గారు, డాట్ నెట్ బేసికలీ ఇట్స్ నాట్ బ్యాడ్ అండి. బట్ థింగ్ ఈజ్, మీరు డాట్ నెట్లో ఏ టెక్నాలజీ తీసుకుంటారో చాలా ఇంపార్టెంట్. మీరు బాగా ప్రోగ్రామింగ్ చేయగలిగితే మీరు డెఫినెట్గా C# వైపు వెళ్ళడమే కరెక్ట్ అండి. డాట్ నెట్ నేర్చుకున్నప్పుడు మీరు డెఫినెట్గా మైక్రోసాఫ్ట్ వాళ్ళ డేటాబేస్ ఒకటి నేర్చుకోవాల్సి ఉంది. మైక్రోసాఫ్ట్ MS SQL సర్వర్ కూడా నేర్చుకోండి. దాంతోపాటు మీరు C# పక్కన పెట్టి మీరు ఇంకేదైనా టెక్నాలజీని డాట్ నెట్లో అడాప్ట్ చేసుకుంటే కొంచెం కష్టం అండి. మీరు లాంగ్ స్టాండింగ్ కెరియర్ చెక్ చేసుకొని మీకు తొందరగా సెలెక్ట్ ఓపెనింగ్స్ రావాలి అని అంటే MS SQL సర్వర్ అండ్ C# ఫస్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత దానికి అనుగుణంగా ఉన్న ఎనీ అదర్ టెక్నాలజీస్ మైక్రోసాఫ్ట్ వాడి నేర్చుకున్నా పర్వాలేదు. డేటా సైన్స్ ఎలా ఉంటుందండి కోర్స్? మీరు డైరెక్ట్గా డేటా సైన్స్కి అప్లై చేయకూడదండి. ఎందుకంటే డేటా సైన్స్ మార్కెట్లో చాలా ఫ్యాంటసీ కోర్స్ అండి. బట్ ఇండస్ట్రియల్లీ చెక్ చేసుకుంటే మాత్రం ఇట్ ఈస్ ఏ టెక్నాలజీ ఆర్ కెరియర్ ఫర్ మోర్ దెన్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ అండి కరెంట్లీ. ఓకే అండి. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం సార్. మహేష్ లైన్ లో ఉన్నారు. మహేష్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ మేడం. చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, నేను గ్రాడ్యుయేట్ అయిపోయాను మేడం 2023 ఈసీ. ఓకే. ఫ్రెషర్ కి ఇప్పుడు నేను ఐటీలోకి వెళ్ళాను అనుకుంటున్నాను మేడం. ఓకే. బేసికల్ గా ప్లేస్మెంట్స్ లో BPO పొజిషన్ లో నాన్ ఐటీలో జాబ్. ఆల్ రైట్. ఒకటండి మహేష్ గారు, మీరు ఈసీ నుంచి వస్తున్నారు కాబట్టి అండ్ దట్ యువర్ అ ఫ్రెషర్, ఎనీ కంపెనీ విల్ చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ క్వాంటిటేటివ్ ఎబిలిటీ, యాప్టిట్యూడ్, రీజనింగ్ అండ్ దెన్ యువర్ సెలెక్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండి. వాటి మీద మీరు డెఫినెట్గా హైలీ కాంపిటేటివ్గా ఉండాలి. దాంతోపాటు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అన్నారు కాబట్టి బెటర్ ఒక డేటాబేస్ లైక్ ఆరకిల్ నేర్చుకొని పైథాన్ యాడ్ చేసుకోండి. దట్ ఈస్ ఇనఫ్ అండి. ఆల్ రైట్, మరో కాల్ తీసుకుందాం సార్. హలో హలో హలో, మాట్లాడండి, చెప్పండి, దేని గురించి తెలుసుకోవాలి? యాక్చువల్లీ నేను వర్కింగ్ ఆన్ ద జావా ప్లాట్ఫామ్. ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి, మీ వాయిస్ క్లారిటీ లేదు. సారీ. Hi, good evening. Actually, I am calling from Anantapur. My name is Sania. All right. Actually, I am working right now in the Java platform. Okay. So after that, I am trying to convert it to the blockchain. Can I do that right now? మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా? హౌ మెనీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్? Around 5 years. 5 years of experience. See, blockchain is not exactly any technology. I think you already know about it. Blockchain is basically a principle of managing the data which is which should be tamper proofed. Okay, so being a Java developer you can come, but the only thing is మీరు కోర్ జావాతో పాటు ఇంకేమైనా ఫ్రేమ్వర్క్స్ చేశారా అండ్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్ మీద మీకు ఎక్కువ ఐడియా ఉంటే, దాంతోపాటు డేటా మేనేజ్మెంట్ మీద కూడా ఐడియా ఉంటే బ్లాక్ చైన్ ఈజ్ అ గుడ్ ఏరియా అండి. బ్లాక్ చైన్ ఇంప్లిమెంటేషన్స్ ఇప్పుడు కరెంట్లీ చాలా తక్కువ ఉన్నాయి, బట్ ఇన్ అనదర్ 2-3 years it starts booming up అండి.
ఫస్ట్లీ ఏది తీసుకోవాలి నేను? బ్లాక్ చైన్ డైరెక్ట్ వెళ్ళొచ్చా లేకుంటే క్రిప్టోగ్రఫీకి వెళ్ళొచ్చా? There are two things here, ma'am. Blockchain is totally different and crypto services are different. Okay. బ్లాక్ చైన్లో క్రిప్టో సర్వీస్ ఒక సబ్ పార్ట్ అవుతుంది, ఎందుకంటే మీకు సెక్యూరిటీ అవసరం ఉంటుంది కాబట్టి. ఓకే, సో జావాలో మీరు క్రిప్టోగ్రఫీ బేస్డ్ కోడింగ్, జావాలో ప్యాకేజెస్ ఉన్నాయి ఆల్రెడీ. అలాంటి ప్యాకేజెస్ని అడాప్ట్ చేసుకుని దాంతోపాటు మీరు బ్లాక్ చైన్కి తీసుకున్నారనుకోండి, డ్యూయల్ స్పెషలైజేషన్ పనికి వస్తుంది. అది ఇట్స్ గోయింగ్ టు రియలీ హెల్ప్ యూ. బట్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ మీరు ప్రజెంట్లీ ట్రెండ్లో ఉన్న క్రిప్టోగ్రఫిక్ అల్గరిథమ్స్ ఏవైతే ఉన్నాయో, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ క్రిప్టోగ్రఫీ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ ద డేటా టు గెట్ ప్రొటెక్టెడ్, ఇది బాగా తెలుసుకొని మీరు నెక్స్ట్ మూవ్ అవుతే బాగుంటుంది. Alright, thank you so much అండి. సో ఎస్, వీ హ్యావ్ కమ్ టు ద ఎండ్ సార్. టైం అసలు తెలియలేదు. యాజ్ టోల్డ్ లాస్ట్ ఎపిసోడ్ లాగే ఈ ఎపిసోడ్ కూడా చాలా ప్రొడక్టివ్గా అనిపించింది. ఐ హోప్ వ్యూవర్స్కి కూడా వాళ్ళ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయ్యాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. యూఆర్ వెల్కమ్ అండి. సో ఎస్, ఇది ఈ వారం ఐటీ ట్రెండ్స్. వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ డిడి యాదగిరి. దిస్ ఇస్ అపూర్వ సైనింగ్ ఆఫ్.